ఈ గ్రీవెన్స్ డేలు సల్లగుండా ఏపీలో అధికారుల పాలిట గండాల లెక్కనే మోపైనాయి కదా గ్రీవెన్స్ డేలు. ఎవరి ఆఫీస్లో వాళ్ళు కునుకు తీయకుండా ఫోన్లు పట్టుకొని నిమ్మలంగా క్యాండీ క్రష్లు రమ్మీలు ఆడుకోకుండా వాట్సాప్లో చాటింగ్లు చేసుకోకుండా చాలా డిస్టర్బ్ అవుతున్నారు ప్రతి సోమవారం నాడు. ఆయన కలెక్టర్లు ఆర్డీఓలు చూసుకునే పనికి అధికారులను ఎందుకు ఇట్లా టార్చర్ చేస్తున్నారో ఏమో నిమ్మలంగా ఉండనియకుండా. ఇక చూడుర్రి పాపం సత్యసాయి జిల్లా అధికారుల కష్టాలు ఎట్లున్నాయో. ఇంతకు ముందే ప్రతి సోమవారం నాడు సత్యసాయి జిల్లా కలెక్టర్ ఆఫీస్ బయట పెడుతున్న ఆర్గానిక్ కూరగాయల దుగ్నం ముచ్చట చెప్పుకుంటేవి కదా. మరిగా లోపల గ్రీవెన్స్ డే ఎట్లా నడుస్తుందో చూద్దాం పారి. అబ్బా ఎంత బిజీగా ఉన్నారు చూడు. కలెక్టర్ సార్ ముంగట కుర్చీలలో కూర్చున్న గీ అధికారులంతా. ఈ మేడం ఏమో క్యాండీ క్రష్ ఆడేందుకు కష్టపడుతుంటే ఇంకో మేడం ఏమో కష్టపడి కుర్చీలనే కొనుక్కు తీస్తుంది పాపం. ఏసీ సరిపోని పెట్టిరో లేదో ఈ మేడం అయితే అందరికంటే హైలైట్. మాట్లాడేందుకు ఒక ఫోను, చాటింగ్ చేసేందుకు ఇంకో ఫోను. ఇగో రెండు ఫోన్లలో ఒక్కటే పారి చాటింగ్ చేసుకుంటూ టైం పాస్ చేస్తుంది. ఇక ఇట్లా చాటింగ్లు, షేరింగ్లు, గేమింగ్లలో తల మునకలయ్యారు పాపం అధికారులంతా. వీళ్ళ కథ సల్లగుండా కండ్ల ముంగట కలెక్టర్ సారు, ఆర్డీఓ మేడంలు ఇద్దరు ప్రజా సమస్యల పరిష్కారాల దరఖాస్తులు తీసుకుంటే బిజీగా ఉంటే వీళ్ళ బిజీలో వీళ్ళు ఉన్నారు. మొన్నగట్టనే కాకినాడ జిల్లా గ్రీవెన్స్ డేలో కూడా సేమ్ ఇటువంటి సిచ్యువేషనే కానొచ్చింది. మరి వీళ్ళని ఇట్లా క్రికెట్ మ్యాచ్ స్టేడియంలో ప్రేక్షకులను కూర్చోబెట్టినట్టు వట్టిగా ఎందుకు ఇట్లా కూర్చోబెడుతున్నారో ఏమో. చిన్నదో పెద్దదో ఏదన్నా పనప్ప చెప్తే టైం పాస్ పల్లి బటాన్ అన్నట్టు చేసుకుంటుండే కదా. వట్టిగా కూర్చోబెడితే కొనుకన్నది ఇస్తారు, ఫోన్లలో చూస్తారు. కానీ జిల్లా కలెక్టర్ల ముంగట్నే క్యాండీ క్రష్లు, రమ్మీలు, చాటింగ్లు ఆడుకుంటా కొనుక్కు తీస్తున్నారంటే పాపం సండే వీకెండ్ మూడ్లకి బయట పడుతుందికే సరిపోతుంది. ఈ గ్రీవెన్స్ డేస్ అలాగుండా పోయి సోమవారమే పెడుతున్నారు వేరే రోజు లేనట్టు. ఈ గ్రీవెన్స్ డే ఏందో, వేరే రోజు దొరకనట్టు సోమవారమే పెట్టుడు ఏందో, వీళ్ళని ఇట్లా పరిశాన్ చేసుడు ఏందో. జర షెడ్యూల్ మార్చి ఆ మంగళవారానికో బుధవారానికో షిఫ్ట్ చేయరు సార్లు. ఈ అధికారుల కష్టాలు చూడలేకపోతున్నామని గ్రీవెన్స్ డే నాడు ముంగట కూర్చుంటందుకు కష్టపడుతున్న కొందరు అధికారుల ఆలోచన చూసిన జనాలు ఫస్ట్ ఈ సమస్యను కలెక్టర్ల దృష్టికి తీసుకుపోవాలని చూస్తున్నారట.